అల్లూరి సీతారామరాజు జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం విఆర్పురం మండలం పోలవరం ముప్పు నిర్వాసితులు రామవరం గ్రామస్తులు గత 3 నెలలుగా గోదావరి వరదల వలన తమ జీవితాలు అగమ్య గోచరంగా తయారయ్యాయని, నిత్యావసర వస్తువులు బియ్యం మందులు అందుబాటులో లేకపోవడం, వేసిన పంటలు మునిగిపోవడం వలన అనేక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, బియ్యం మందులు ఇప్పించి తమ సమస్యలు పరిష్కరించాలని, పోలవరం పునరావాస కాలనీలు ఇచ్చి తరలించాలని కోరుతున్నారు. రామవరం గ్రామ ప్రజలకు విముక్తి ప్రభుత్వం మీద అయితే ఇప్పటికీ గోదావరి వచ్చి 3 నెలలు అవుతున్నది. కానీ ప్రభుత్వం కూడా ఇంతవరకు కూడా మా గ్రామంలో పట్టించుకున్నది లేరు. అలాగే మన ఇక్కడ ఆరోగ్య కేంద్రాలు పెట్టారు. హెల్త్ కార్యకర్తలు కానీ గ్రామానికి మరి డాక్టర్లు కానీ దీని మీద మా మీద కనీసం మా గ్రామం చిన్న చూపు చూసినట్టు మా పంచాయతీని పట్టించుకోకుండా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు దగ్గు, జలుబు, మరి బీపీ వాళ్ళు కూడా స్పృహ తప్పిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కానీ బోటు పెట్టారు, కానీ అక్కడ ఒక సిబ్బంది కూడా రావటం లేదు. అది గ్రామం వరకు బోటు వాళ్ళే వస్తున్నారు. మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అలాగే సచివాలయ సెక్రటరీ వారు వాళ్ళ ఒక్క స్టాఫ్ కూడా ఇక్కడ మా పని చేయట్లేదు మా గ్రామంలో, మా పంచాయతీలో. అలాగే మాకు ఇంత బాధలు ఎందుకు? గత సంవత్సరం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు మంచి నూనె, మరి బియ్యం సప్లై చేశారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు వరకు మరి ప్రజల మీద మరి ఏ చూపు చూడకుండా, మరి ఏమి ఇవ్వకుండా ఒక కందిపప్పు, మంచి నూనె ఇచ్చారు. అదే ఇచ్చుకుంటూ పోయి ఇంతవరకు కూడా మాకు తినడానికి బియ్యం లేదు. మా పిల్లలు కరువులో ఉండి అడి ప్రాంతంలోనే మరి గడ్డ దుంప తినుకుంటా ఇలాగా గోదావరి చుట్టూ తిరుగుతూ. అలాగే మా గ్రామంలో కూడా గత 20 రోజుల క్రితంలో ఇదే నెలలోనే మేము పంటలు వేసాం. అలాగే వరి పంటలు వేసిన తర్వాత ఆ పంటలన్నీ మునిగిపోయినాయి. ఇప్పుడు మరి వ్యవసాయం చేయడానికి మాకు ఏ దిక్కు తీసుకుగా ఉన్నాం. మరి మా నష్టం అది ఎవరు పూరుస్తారనేది కూడా మేము ప్రభుత్వం ఆదేశిస్తూ, ఈ గ్రామ ప్రజలు కూడా అక్క చెల్లెలు కూడా మేము కోరుతున్నది ఏంటంటే, మరి అతి త్వరలో కూడా ఈ పోలవరం సర్వీలు చేసిన ప్యాకేజీ నిర్వహిస్తులు కూడా మాకు తక్షణమే R&D ప్యాకేజీలు చెల్లించి మా నిర్వహిస్తులకు ఇల్లు చూపెట్టి భూమికి భూమి మాకు ఇవ్వగలరని ఈ ప్రజలు మేము మీ గ్రామస్తులంతా, మా పంచాయతీ మన మునిపోయే గ్రామస్తులంతా కూడా మేము ఆదరించి మరి అదే మా ముఖ్యంగా మాకు పంటలు చేయడానికి ఏ తోయటంలే ఈ నెలలోనే మేము పంటలంతా ఉండవలసింది. మరి అందరూ నాట్లు వేసాం, మేము రోడ్డు బట్టి ఉన్నాం. మాకు ఉపాధి కల్పించాలన్నా కూడా మాకు పనులు లేవు. దీన్ని సొలబట్టి ప్రభుత్వం మాకు నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతున్నాం. ముఖ్యంగా మేము కోరేది ఏమనగా